అందరికీ నమస్కారం. ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ బైబిల్ గాడ్ అనే పుస్తకాన్ని మేము ప్రచురించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ పుస్తకం మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఏ క్రైస్తవ ప్రచారకులకైనా లేదా ఎవరికైనా కానీ అభ్యంతరాలు ఉంటే మేము వాళ్ళతో కలిసి చర్చించడానికి కానీ సత్యాసత్యాలని ప్రజలకు తెలియజేయడానికి కానీ సిద్ధం అని చెప్పి మేము ప్రకటించాం. ఈ విషయం మీద స్పందించిన విజయ్ కుమార్ అనే ఒక పాస్టరు ఈ పుస్తకం ప్రజల మధ్య తప్పని నేను రుజువు చేస్తానని చెప్పి ముందుకొచ్చారు. అయితే మేము కూడా చాలా సంతోషంగా ఆయన్ని ఆహ్వానించాం. అయితే ఈ డిబేట్కి సంబంధించిన నియమ నిబంధనల గురించి మాట్లాడడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఒకరోజు నిర్ణయించుకుని ఆయనతో కలవడం జరిగింది. అక్కడికి వచ్చినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే, విజయ్ కుమార్కి అసలు ఈ పుస్తకం మీద డిబేట్ చేసే ఉద్దేశం ఏ క్వశ్చనా లేదు. ఎందుకంటే మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను వన్ బై వన్. మొదటగా ఈయన్ని మేము ఒక ప్రశ్న అడిగాం, మీరు ఎంతమందితో వస్తున్నారు ఈ నియమ నిబంధనల గురించి చర్చించడానికి అని అడిగితే, అంటే భోజన ఏర్పాట్లు లాంటివి ఏం చేయాలా ఇలాంటి వాటి గురించి అడిగినప్పుడు ఈయన నేను జస్ట్ నలుగురితో మాత్రమే వస్తున్నాను అని చెప్పాడు. కానీ ఈయన సడన్గా ఒక 10 మందిని తీసుకుని ఒక కెమెరా తీసుకుని వచ్చాడు. మొదటి విషయం. రెండో విషయం, వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, వచ్చి డిబేట్ గురించి నియమ నిబంధనల గురించి మాట్లాడాలి కదా, ఆ విషయాలు పక్కకు పెట్టేసి నా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం మొదలుపెట్టాడు. మీరు పలానప్పుడు అది చేశారు, పలానప్పుడు ఇది చేశారు అని ఈ విధంగా సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నాలు చేశాడు. అప్పుడు మాకు పక్కనే ఉన్న సురేంద్రబాబు గారు, మీరు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడొద్దు, ఈ డిబేట్ గురించి సంబంధించిన నియమ నిబంధనలు మాత్రమే మాట్లాడండి, ఇక్కడ వేరే విషయాలు ప్రస్తావిస్తే మేము కూడా ఇప్పుడు వేరే విషయాలు ప్రస్తావిస్తే అది పరిస్థితి కంట్రోల్ తప్పిపోయింది కనుక మనం సజావుగా ఈ నియమ నిబంధనల గురించి మాట్లాడుకుని చర్చించుకొని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి మేము ఎన్నిసార్లు పదే ప్రయత్నించినా కూడా ఆయన అనేక సార్లు చర్చని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశాడు. మీకు ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా. మీరు చేసిన 100% తప్పు. మీరు హైందవ మతానికి చెందిన వారిని క్రైస్తవంలో బైబిల్ సంబంధించిన విషయాలు తప్పు పట్టడం రాజ్యాంగ విరుద్ధం. మేము నమ్మిన విశ్వాసాలను తప్పు పట్టడం ముందు మీరు చేస్తున్న మొదటి తప్పు. అది మేము అనేది మీరందరూ గురించి ప్రకటించుకోండి. ఎవరొద్దన్నారు బైబిల్ గురించి తప్పు పట్టడానికి మీరేమండి? అసలు మీకేమో హక్కు ఉందని ఇలా చేయాలి, మాట్లాడే వరకు ఓకే, పుస్తకాలు రాసేసాను ఇదేమో. కాబట్టి మాకు బాధగా ఉంది. మేము చాలా అవమానానికి గురైనట్టుగా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు అమాయకులైన హైందవుడికి ఏం తెలుసు బైబిల్లో ఇస్తారు, మీకు తెలిసినట్టుగా ఆయన తెలిసినట్టు మీకు తెలిసినట్టు పక్కన తెలుగు. కాబట్టి వాళ్ళందరూ ఒక విశ్వాసాన్ని ఎన్ని వేల విషయాలు నమ్మే దేవుడు క్రీస్తులు అవమానిస్తుంటే, అందుకే బైబిల్ ఉన్న విషయం మరి మీరు లేవని నేను నిరూపిస్తాను. ఇది బైబిల్ విరుద్ధమని నిరూపిస్తాను, 100% నిరూపిస్తాను. చదవకుండానే చెప్తున్నాను, చదివితే ఎంతవరకు కూడా మాట్లాడాలి, మాట్లాడాలి. అదే నా పద్ధతి. మీతో నేను చాలా సౌమ్యంగా మాట్లాడతాను. నాకు ఎందుకు గౌరవం ఉంది, పెద్దలంటే నేను వాళ్ళని గౌరవిస్తాను. ఒక్క విషయం విజయ్ గారు, విజయ్ కుమార్ గారు ఉంటుంది, మీరు ఇప్పుడు మాట్లాడే హార్ట్తో అస్సలు మాట్లాడతారు. మీరు ఇంకో రకంగా మాట్లాడతారు, ఈ మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటుంది తప్పని రుజువు చేస్తా అన్నారు. తప్పని రుజువు శేషబాబు గారి ఒక్కొక్క విషయం నన్ను ఒక మాట వినండి. చాలాసేపు నేను అనేది ఒకటే, నేను అనేది మాట్లాడతాను. అందరూ ఎవరైనా మాట్లాడచ్చు. నా పాయింట్ ఒకటే, అది తప్పని రుజువు చేస్తామన్నారు. దాని మీద ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అలా రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రింట్ చేయడానికి మీరెవరు, ప్రింట్ చేసి తప్పు చేశారు, ఇవన్నీ కూడా ఇర్రెలవెంట్. ప్రింట్ చేసి 100% మాత్రమే అవుతుంది. మీరు కూడా చాలా 100% పెద్దలకి మీరు చిన్న ఒకటే, పెద్ద చిన్న అని కానీ హార్ట్తో కానీ మనకి ఎవరు వద్దు. మనం ఇక్కడ కూర్చుంది ఒక అందుకే అది తప్పు రాశారు, మీరు తప్పని రుజువు చేస్తాము. తప్పని రుజువు చేస్తామన్నట్లయితే, తప్పని రుజువు అయితే మేమేం చేయాలి? తప్పని కాకుండా ఒప్పని రుజువు చేస్తే మీరేం చేస్తారు? మధ్యలో ఈ వేదిక ఏర్పాటు చేయడానికి కావాల్సిన నియమ నిబంధనలు ఏమిటి? ఇవి తప్ప ఇంకేం మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఎవరో చేసిన తప్పిదాలకు, ఎవరో పాస్టర్లు చేసిన పనులకు మీరు బైబిల్ మీద
దాడి చేయడం అనేది సబబుగా అనిపించలేదు. నా పాయింట్ ఒకటి విజయ్ గారు అనేది ఏంటంటే, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు, పెద్దవారు మీరు మాట్లాడదు. నా పాయింట్ ఒకటే, మీరు ఎంత మాట్లాడినా వింటారు, ఎవరు అందరూ మాట్లాడమని అడుగుతుంది. కానీ ఒక పాయింట్ దగ్గరికి రండి. వస్తున్నా కూడా రిలీజ్ చేసిన దాని మీద మీ కామెంట్స్ ఏమి ఇక్కడ ఏమి దానికేం విలువే ఉండదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా రంజిత్ ఎవరితో మా పని లేదు, ఎవరితో పని లేదు. ఒక బుక్ రిలీజ్ చేసి కట్టింది. నా పాయింట్ ఒకటే, మీరు ఇప్పుడు దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదే చెబుతున్నా, మన పని లేదు. విజయ్ ప్రసాద్ ఇక మూడో విషయం ఏంటంటే, ఈయన చెప్పగానే మేము షాక్ అయ్యాం. అసలు ఈ పుస్తకం ఇంతవరకు నేను చదవలేదని చెప్పాడు. ఈ బుక్ మీద నేను చూడలేదు, అప్పటికి ఇంకా బుక్ నేను చదవలేదు, ఎప్పటికీ నేను చదవలేదు. నిన్నటి రోజు నా దగ్గరకు వచ్చింది. ఎవరు కళ్యాణ్ కుమార్ గారు అని ఎవరు బ్రదరు, ఆయన వేరొక బ్రదర్కి కొన్ని పుస్తకాలు ఇస్తే తన స్నేహితులు క్రిస్టియన్ నిఖిత సురేష్ అని కోదాడకు సంబంధించిన బ్రదర్ నిన్నటి మొన్న 11వ తేదీ సాయంత్రం నాకు తెచ్చిచ్చాడు. అయినా నేను ఇంకా దీన్ని చదవలేదు. పుస్తకం చదవకుండానే పుస్తకం తప్పని రుజువు చేయడానికి వచ్చాడంట. ఎంత విడ్డూరంగా ఉంది ఇది. కనీసం నైతిక అర్హత ఎలా వస్తుంది పుస్తకం చదవకుండానే ఈ పుస్తకం తప్పని చెప్పడానికి? ఆ మాత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈయన వచ్చాడు. ఇక నాలుగో విషయం ఏంటంటే, ఈయన మొదటగా ఏమన్నాడంటే, ఈ డిబేట్కి సంబంధించిన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే, ఈ చర్చలో ఈ పుస్తకం తప్పని నేను రుజువు చేయగలిగితే కరుణాకర్ క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్పి పుస్తకం ప్రింటింగ్ ఆపేయాలి అని చెప్పాడు. మొదటి కండిషన్ అని చెప్పాడు. రెండవ కండిషన్గా ఆయన బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదని చెప్పాడు. సరే, ఆయన తరపు నుంచి ఆయన పెట్టిన కండిషన్లు ఇవి. మరి మా తరపు నుంచి మేము పెట్టిన కండిషన్స్ ఏమిటంటే, ఒకవేళ విజయ్ కుమారు ఈ పుస్తకం తప్పని రుజువు చేయలేకపోతే ఆయన ఒక అంగీకార పత్రం రాసివ్వాలి. ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ బైబిల్లో ఉన్నవే తప్ప వీళ్ళు సొంతంగా కల్పించినవి కావు, దీనికి నేనే సాక్ష్యం అని చెప్పి ఆయన సంతకం చేసి ఒక అంగీకార పత్రం రాసిస్తే పుస్తకం నెక్స్ట్ ప్రింటింగ్లో మేము మొదటి పేజీలో ఆ పత్రాన్ని వేసి ప్రింట్ చేస్తామని చెప్పాం. ఇది మొదటి కండిషన్. ఇక రెండో కండిషన్గా మేమేం చెప్పామంటే, అంటే ఆయన రెండు కండిషన్లు పెట్టడానికి మేము రెండో కండిషన్కి వెళ్ళాం. మాకైతే మొదటగా ప్రధానంగా ఏంటంటే, పుస్తకం తప్పు అయితే క్షమాపణ చెప్పేసి ప్రింటింగ్ ఆపేస్తాం, ఒకవేళ తప్పు కాకపోతే ఆయన అంగీకార పత్రం రాసిస్తే ప్రింట్ చేసేస్తాం. అది మాకు అంతకుమించి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఈయన దీన్ని దాటి రెండో కండిషన్ పెట్టాడు, కరుణాకర్ బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని. ఎక్కడైనా ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పు అయితే ఈ విషయాల గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అంటే పద్ధతిగా ఉండేది. ఇంకా బైబిల్లో ఉన్న మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడకూడదు అని అంటున్నాడు. అంటే తప్పు అయ్యిద్దా అవదా అనేది తర్వాత సంగతి, రుజువు అయ్యిద్దా లేదా అన్నది. మొదట అసలు ఆయన కండిషన్ పెట్టడంలోనే కొంచెం దూకుడుగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. దానికి నేనేమన్నానంటే, ఒకవేళ మీరు రుజువు చేయలేకపోతే మీరు కూడా భవిష్యత్తులో బైబిల్ గురించి ఇంకెప్పుడు ప్రస్తావించకూడదు అని చెప్పాను. వెంటనే ఆయన నేను సిద్ధమని చెప్పాడు. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూపిస్తాను. బైబిల్ ప్రకారంగా విరుద్ధమని నేను నిరూపిస్తాను. బైబిల్ విరుద్ధమని నేను అలా నిరూపిస్తే మీరు నేను చేసేది తప్పే అని క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో బైబిల్ గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడకూడదు. శివశక్తి ఆర్గనైజర్ మీ గ్రంథాల గురించి మీరు ప్రకటించుకోండి, మీ మతం గురించి మీరు ప్రకటించుకోండి. ఇది నేను కోరుకునేది. నేను నిరూపించలేకపోతే నేనేం చేయాలో చెప్పండి. ఆయన రుజువు చేస్తే ఆయన చెప్పినట్టుగా నేను క్రైస్తవులకు క్షమాపణ చెప్పడానికి పుస్తకం ప్రింటింగ్ ఆపేయడానికి నేను సిద్ధం. ఒకవేళ రుజువు చేయలేకపోయాను అప్పుడు ఈ పుస్తకంలో కర్ణాటక రాసిన విషయాలన్నీ బయట విషయాలు రాశాడు తప్ప సొంతంగా రాయలేదు, దీనికి నేనే సాక్ష్యం, నాతో చర్చలు జరిపి ఆ విషయం రుజువు అయిందని చెప్పి ఆయన మాకు ముందు మాటలో సైన్ చేసి ఒక పత్రం రాసేవారు. అంగీకార పత్రం రాసిస్తే నెక్స్ట్ ప్రింటింగ్లో మేము దాన్ని ఆ పుస్తకం మొదటి పేజీలో వేసి ప్రింట్ చేస్తాం. మొదలు పెట్టచ్చు. నన్ను బైబిల్ గురించి ఒకవేళ రుజువు చేస్తే బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని అంటారు. అలాంటి కండిషన్ ఆయన పెట్టదలుచుకుంటే అప్పుడు ఒకవేళ రుజువు చేయలేకపోతే ఆయన మీరు ఇంకెప్పుడు క్రైస్తవం గురించి బోధించకూడదని నేను అంటాను. ఒకటేనప్ప విజయ్ గారు ఇందాక ప్రకారము దాన్ని విత్డ్రా చేసుకుంటాడు, క్షమాపణ చెప్తాడు, బైబిల్ చెప్పడు. మీరు కూడా అదంతా కరెక్ట్ అయినా రాసిస్తారు, బైబిల్ మాట్లాడరు. ఇక మతం అంటే హిందూ అలా సిద్ధమని చెప్పిన ఆయన మళ్ళీ వెంటనే
అలా కాదు, నేను లైఫ్ రిస్క్ చేస్తున్నాను కాబట్టి కరుణాకర్ కూడా లైఫ్ రిస్క్ చేయాలి, నేను హిందుత్వంలోకి వచ్చేస్తాను, కరుణాకర్ క్రైస్తవంలోకి వచ్చేయాలని చెప్పాడు. ఇది ఈయనకు పుట్టిన బుద్ధి కాదు. పక్కన ఎవరో ఒక శకున్ లాంటి వాడు వచ్చాడు, దుర్యోధనుడికి శకున్ లాగా పక్కన ఎవరో కుర్రాడు వచ్చాడు, ఆయన చెప్పింది. అయితే ఇంతకుముందు మళ్ళీ విజయ్ కుమార్ ఏమన్నాడంటే, ఇక్కడ ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు, నా తరపున వచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు, నేను మాట్లాడిందే ఫైనల్, అంతకు మించి ఎవరైనా ఒక్క ముక్క మాట్లాడితే బయటికి పంపించేస్తాను, వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదని చెప్పాడు. మరి అంత కండిషన్గా అంత గట్టిగా మాట్లాడిన ఆయన తన పక్కనున్న ఒక కుర్రాడు మాట్లాడితే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. మళ్ళీ పెట్టుకుని ఏం చేస్తున్నాడు, కరుణాకర్ క్రైస్తవంలోకి రావాలి, లేకపోతే నేను హిందుత్వంలోకి వచ్చేస్తాను, ఇది కండిషన్ అంటున్నాడు, ఇదే లైఫ్ రిస్క్ అంటున్నాడు. ఇక్కడ మా ఉద్దేశం ఏంది, బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్పి మేము పుస్తకం రాసాం. దీన్ని తప్పా ఒప్పా అని చెప్పడానికి నువ్వు క్రైస్తవంలోకి రావాలి, నేను హిందుత్వంలోకి రావాలి, ఈ కండిషన్లు ఎందుకు అసలు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పుస్తకం తప్పైతే నువ్వు హిందుత్వంలోకి రావాల్సిన అవసరం లేదు. హిందుత్వం నీకు నచ్చితే, నీకు మనస్ఫూర్తిగా అందులో ఉన్న విషయాలు నీకు నచ్చితే నువ్వు హిందువుగా మారితే సంతోషం తప్ప, ఈ పుస్తకం తప్పైనంత మాత్రం నువ్వు హిందువుగా మారాల్సిన అవసరం లేదు. అది బలవంతపు మత మార్పిడి అవుతుంది, రాజ్యాంగానికి విరోధం. అది బలవంతపు మత మార్పిడి రాజ్యాంగం అంగీకరించదు. అలాగే నేను క్రైస్తవుడిగా మారటం కూడా రాజ్యాంగ విరుద్ధమే, ఈ పుస్తకం తప్పైనంత మాత్రాన. నాకు క్రైస్తవం నచ్చాలి, బైబిల్లో ఉన్న అన్ని విషయాలు నాకు నచ్చాలి, నా ఇష్టపూర్వకంగా నేను క్రైస్తవంలోకి రావాలి తప్ప, ఈ పుస్తకం తప్పైనంత మాత్రం నువ్వు క్రైస్తవంలోకి రా, నేను హిందుత్వంలోకి వచ్చేస్తానంటే అది నైతికంగా సమంజసం కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం గమనిస్తే, ఈయన మొదలుపెట్టిన కండిషన్ ఏంటి, నేను బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని. అసలు వీళ్ళ బాధ ఏంటి, నేను బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను, బైబిల్లో ఉన్న విషయాలు అందరికీ ప్రచారం చేస్తున్నాను, ఇలా చేయకూడదని కదా వీళ్ళ తలనొప్పి. ఆ మొదటి కండిషన్లో వీళ్ళ బాధ తీరిపోతుంది కదా, వీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా, నేను భవిష్యత్తులో ఇంకెప్పుడు బైబిల్ గురించి మాట్లాడని చెప్పి ఒప్పుకున్నా కదా దానికి కూడాను. కానీ క్రైస్తవుడిగా మారితే మళ్ళీ నేను బైబిల్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఒక హిందువుగా ఉన్నప్పుడు బైబిల్ని ప్రశ్నిస్తుంటే మీరు తప్పుపడుతున్నారు, కానీ ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నేను మళ్ళీ బైబిల్ని ప్రశ్నించడం మొదలు పెడితే మీరు నన్ను ఆపలేరు. క్రైస్తవుడు అంటే ఏంటి, మీరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేవాడు కాదు కదా, బైబిల్ని చదవాలి. అప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తితో ప్రశ్నిస్తా. ఇప్పుడు ఇంకా బైబిల్లో నాకు అసమంజసం అనిపించిన విషయాలన్నీ ఒక క్రైస్తవుడిగా మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడతా, మళ్ళీ రాద్ధాంతమే మీకు. కాబట్టి మీకు మొదటి కండిషన్ చాలా శ్రేయస్కరం. ఏమిటి, ఈ పుస్తకం తప్పు అయితే క్రైస్తవులకు క్షమాపణ చెప్పేసి బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను అనేది మీకు చాలా శ్రేయస్కరం. ఇందులో నీకు లైఫ్ రిస్కే ఉంది, నీకు చాలా మంచి అడ్వాంటేజ్ కదా. ఈ పుస్తకం నేను చాలా ఈజీగా కొట్టిపారేస్తాను, చాలా తేలిగ్గా బైబిల్కి విరోధం అని చెప్పి రుజువు చేసేస్తానని చెప్తున్నావు. అంత నమ్మకం ఉన్నప్పుడు నీకు ఇంక ఇందులో లైఫ్ రిస్కే ఉంది. ఒక దెబ్బతో కరుణాకర్ నోరు మూయించేశాడు, మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడకుండా చేసేసాడు అని ఒక గొప్ప నేము నీకు వస్తుంది కదా, నీ పేరు చక్కగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కదా. ఇంత మంచి అవకాశం నీకు వస్తే నేను లైఫ్ రిస్క్ చేస్తున్నాను అనడం అంటే ఏంటంటే, నాకు బైబిల్ మీద నమ్మకం లేదు, నేను ఓడిపోతానని భయంగా ఉంది, కాబట్టి ఇవి తప్పించుకునే ఎత్తుగాళ్ళు అనిపిస్తుంది. మొదటి నుంచి మీ పద్ధతి మాకు తెలుసు. పిడి సుందరరావు దగ్గర నుంచి వచ్చిన మీ శిష్య బృందం అంతా కూడా ఇదే ధోరణి. షఫీతో ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాడు ఈ విజయ్ కుమార్ అనే అతను, ఒక్కసారి కూడా డిబేట్ చేయలేదు. ఆచరణ సాధ్యంగాని ఛాలెంజ్లు చేయటం, వాళ్ళు రాలేదని చెప్పి ఇక్కడ సంకలు కుట్టుకోవటం. ఈ విషయం గురించి మా చైతన్య సుద్దపల్లి ఇంకా చక్కగా మాట్లాడాడు, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈరోజు కరుణాకర్ సుగుణ మరియు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా ఈ బైబిల్ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూపాలు అనే ఈ బుక్పై మాట్లాడడానికి, దీనిపై డిబేట్పై నియమ నిబంధనల గురించి ఇద్దరు మాట్లాడడానికి వచ్చారు. అయితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈరోజు విజయ్ కుమార్ గారి ద్వారా విన్నాం మేము. అదేంటంటే, ఈ బుక్ మీరు ఎలా రిలీజ్ చేస్తారో మీకు నేను అడిగాను కదా, మీరు నా దగ్గరకు వచ్చి ఆ బుక్లో ఉన్నది సత్యాసత్యాలపై డిస్కస్ చేశాక మీరు బుక్ రిలీజ్ చేయాలి కదా అని అడిగారు ఆయన. దానిపై మేము స్పందించి ఒకే ఒక విషయం చెప్పాం. ఇప్పుడు సుమారు క్రైస్తవ సంఘాలు 50,000కు పైగా ఉన్నాయి.
ఈ 50,000లో మీరొక్కరికి మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు నిరూపించుకొని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఎంతోమంది ఈరోజు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వాక్ స్వాతంత్రం ద్వారా రకరకాల పుస్తకాలు రాస్తున్నారు. కానీ మేము అటువంటి తప్పుడు పని చేయకుండా మేము మొత్తం క్రైస్తవ సమాజం అంతటికీ కలిపి 3,000కు పైగా పుస్తకాలు ప్రింట్ చేసి 3,000 కేవలం మేము పెట్టుకున్న టార్గెట్ 50,000 పుస్తకాలు అనుకున్నాం. కానీ 3,000 దాకా ముందు ప్రింట్ చేసి దీనిపై ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. అది తప్పని తేలితే ఆ తప్పును తొలగించి తర్వాత ప్రింటింగ్కి వెళ్తాం. లేదు మొత్తం పుస్తకమే తప్పని మీరు నిరూపించగల సమర్థులైతే పుస్తకాన్ని రద్దు చేస్తాం. మేము ఇచ్చిన బహిరంగ ఆఫర్. దానిపై చర్చించడానికి వచ్చిన ఆయన తలా తోకాలేని ప్రశ్నలు, తలా తోకాలేని మాటలు మాట్లాడి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో గెలిపాడు. ముందు ఇద్దరు కండిషన్ ఏంటంటే, ఓడిపోతే ఈయన కరుణాకర్ సుగ్గున బైబిల్పై మాట్లాడకూడదు, ఓకే. అదే పరంగా ఆయన కూడా బైబిల్పై మాట్లాడకూడదు ఓడిపోతే, ఓకే. ఇద్దరు ఆ అగ్రిమెంట్కి ఆ మాటకి ఓకే అయిన తర్వాత మళ్ళీ ఈయనకి ఎప్పుడూ అలవాటైన పాత ధోరణి ఉంది. ఆయన ఓడిపోతాను అని ఫిక్స్ అయిపోయాడంటే, ఆయన ఇంకా చేతులు ఎత్తేద్దామని ఫిక్స్ అయిపోయాడనంటే ఓపెన్ ఛాలెంజ్ లాగా, లైఫ్ టైం ఛాలెంజ్ లాగా అరిసెళ్ళిపోతాడు. అది ఈ కరుణాకర్ సుగ్గున విషయంలోనే కాదు, లాస్ట్ టైం మీరు గత వీడియోలు షూట్ చేస్తే యుఏఎస్ఏ షఫీ గారితో కూడా ఈయన ఒక డిబేట్ కోసం లైఫ్ టైం ఛాలెంజ్ ఇచ్చాడు. నువ్వు ముస్లింవి క్రిస్టియన్గా మారిపో, నేను క్రిస్టియన్ని ముస్లింగా మారిపోతాను. ఇది అసంబద్ధమైనటువంటి, ఆచరణ సాధ్యం కానటువంటిది. కామన్ సెన్స్తో కూడా ఆలోచించినా అది ఎవరు అంగీకరించినటువంటి నిబంధన. ఎందుకంటే ఇటువంటి నిబంధన పెడతారు, ఆయనకి డిబేట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయన అసలు ఈ బుక్కే చదవలేదు. బుక్కే చదవకుండా సవాల్ చేసి నేనేదో క్రైస్తవ్యం అంతటికీ ఏకైక లీడర్ని, ఏకైక నాయకుడిని అన్నట్టు ప్రచారం చేసుకొని తన మైలేజ్ పెంచుకోవడానికే తప్ప ప్రజలకి సత్యాసత్యాలు తెలియజేద్దామనే ఉద్దేశం లేదు. అలా తెలియజేసే ఉద్దేశం ఉంటే ముందు బుక్ని స్టడీ చేసి బుక్లో ఏముందో చూసి తప్పు ఇది ఉంది, పలానా పాయింట్లు తీసేయండి అని అడగాలి. లేదా మొత్తం బుక్ తప్పు, ప్రింటింగ్ ఆపేయండి అని అడగాలి. ఇదంతా కాకుండా తనేదో ఈ కోడి పందాలకు వెళ్ళిన వాళ్ళలాగా, బెట్టింగ్లకు వెళ్ళిన వాళ్ళలాగా నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేయి. ఓకే, మీరు ఆ రకమైనటువంటి పందాల ధోరణికి వెళ్తే దానికి కూడా మేము సిద్ధమే అని చెప్పాం. ఎంతవరకు చెప్పాము? మేము బైబిల్పై మాట్లాడకూడదని చెప్పారు, అది మీరు కట్టిన పందెం. మేము సరే మాట్లాడాం, మీరు మాట్లాడకూడదు బైబిల్పై. మీరు తప్పయ్యారు, పూర్తి బుక్ నిరూపించలేకపోయారు, తప్పయ్యారు. మీరు దానిపై కూడా మీరు సిద్ధమని చెప్పారు. సిద్ధమని చెప్పిన తర్వాత ఎలా జంపింగ్ చేయాలో వీళ్ళకి తెలిసినంత బాగా, క్రైస్తవ భక్తులకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదు. వాళ్ళు ఇందులో పండితులు. ఎక్స్పెషల్లీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన మహా తెలివైన మేధావులు చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్నారు, బయట ఉన్నారు, చుట్టూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడడంలో కానీ దీంట్లో కానీ ఒక ప్యాటర్న్ అనేది ఉండదు. ఒక ఆయన అంటాడు, డిబేట్ ఫ్రెండ్ అని అంటాడు, బైబిల్లో యేసు దేవుడు, మా దేవుడు, నిజదేవుడు, 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 సత్యదేవుడు అని చెప్తున్నారు. రెండయ్యా నిరూపించండి. మేము శివపురాణంలో శివుడు ఒక్కడే దేవుడు, మిగతా దేవుళ్ళు ఎవరు దేవుడు అనట్లేదు. లేకపోతే రాముడు ఒక్కడే దేవుడు, కృష్ణుడు ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు అని అనట్లేదు. దైవాన్ని అనేక రూపంలో దర్శించవచ్చు. మీరేమంటున్నారు? నిజదేవుడు అంటున్నారు. నిరూపించండి అంటున్నాం. నిరూపించండి అంటే మీరు దీని కేటికి కలుపుతారు. నువ్వేం చెప్పావో దానిపై నిరూపించయ్యానంటేనే అందరూ తప్పించుకొని పారిపోతున్నారు. ఒక్కడు కూడా రావట్లేదు. ఆ షఫీ గారు పాపం ఖాళీగా ఉన్నారు, ఈ కరుణాకర్ సుగ్గున ఖాళీగా ఉన్నాడు, ఒక్కడు కూడా రాడు. ఒక్క క్రైస్తవ భక్తుడు రాడు. తప్పించుకోవడానికి ఎన్ని మసాలాలు యాడ్ చేయాలో అందులో మాత్రం దిట్టలు ఒక్కొక్కడు. అయితే దీనిపై మా ఏకైక స్టాండ్ ఒకటే. బుక్ రాశారు కరుణాకర్ సుగ్గున, దీని మీద మా స్టాండ్ ఏంటంటే ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏం తప్పులు ఉన్నాయి? ఇది బైబిల్కి విరుద్ధంగా ఏముంది చెప్పండి. చెప్తే ఆ పాయింట్లు తీస్తాం. లేని పక్షంలో ఈ బుక్కే తప్పు నిరూపించగలరా? దమ్ముందా? దాన్ని నిరూపించండి, బుక్ ఆపేస్తాం. లేదు నువ్వు క్రైస్తవుడిగా మారాలి, నేను హిందువుగా మారాలి, ఇవన్నీ కప్పగింతలు అంటారు తప్ప ఏది ఎటువంటి ఉపయోగం లేదు. రెండవది, మన క్రైస్తవ భక్తులు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే, కేవలం వాళ్ళు చుట్టూ ఉన్న సంఘ సభ్యులను కాపాడుకోవడానికి, వాళ్ళ ముందు ఏదో షో చేయడానికి, ఏదో హైలైట్ చేయడానికి మేము వెళ్ళాం, తోళ్ళ కొట్టాం, చేసాం, లైఫ్ టైం ఛాలెంజ్లు ఇచ్చాం, ఎవరూ రాలేదు. ఏం ఛాలెంజ్ ఇచ్చావు నువ్వు? దేనికి ఛాలెంజ్ ఇచ్చావు? ఏం ఇచ్చావు అసలు చెప్పు. బుక్ మీద రమ్మన్నావు,
బుక్లో నిరూపించడానికి కనీసం పుస్తకమైనా చదవలేదు. పుస్తకం చదవకుండా ఏం మాట్లాడతావు అసలు నువ్వు? పోనీ పుస్తకం చదివి వచ్చావు, చదివాక నిరూపిస్తాను. కరుణాకర్ మీద నాకు నమ్మకం ఉంది, నేను నిరూపించేస్తాను నమ్మకం ఉంది. వచ్చి నిరూపించు, బుక్ క్యాన్సిల్ చేయొచ్చు. నీకు మైలేజ్ నీకు వస్తుందిగా, నువ్వు అంత సమర్థుడు అయితే. ఈ కండిషన్ ఎందుకు? లాస్ట్ టైం షఫీకి నీకు ఎందుకు డిబేట్ క్యాన్సిల్ అయింది? ఇదే కండిషన్. నీకు ఎక్కడ ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఎవడ విశ్వాసాన్ని ఎవడ ఒప్పుకోడు. నీ విశ్వాసాన్ని ఒప్పుకోమని కూడా మేము చెప్పలేదు. నువ్వు బోధించకు, మేము బోధించు అని అన్నాం. నువ్వే అడిగావు. ఆ కండిషన్ కూడా మేము అడగలే, నువ్వే అడిగావు. ఆ కండిషన్ కూడా మేము అడగలే, నువ్వే అడిగావు. వీడియో క్లిప్ ఉంది, చెక్ చేయి. ఆ తర్వాత నువ్వేం చెప్తున్నావు మళ్ళీ? నీ సోదరుడు ఎవరు అన్న, నీ జీవితం నాశనం అయిపోతే 40 ఏళ్ళు దేవుడి ప్రచారం ఉన్నా నీ బచ్చినలుగా నీ జీవితం అలాగా ఏదో పని చేసుకోవయ్యా, వడ్రంగి పని చేసుకో, లేకపోతే పల్లీలు అమ్ముకో, నష్టమే ఉంది. నీ విశ్వాసం అవిశ్వాసం తేలిపోయినప్పుడు, చేతకానప్పుడు నీకు నచ్చింది చేసుకుంటావు. దానికి మేము బాధ్యత వేస్తాం. అందుకు మీరు ఆలోచించి చెప్పాల్సింది ఏంటంటే, మేము ఈ సీజీటీవీ విజయ్ కుమార్ ఇంకోళ్ళ గురించి ఈ బుక్ కరుణాకర్ రాయలేదు, మేమందరం కరుణాకర్ తరపున పోరాటం లేదు. ఈ బుక్లో సత్యం ఉందని మేము చెప్తున్నాం. అసత్యం అయితే వచ్చి నిరూపించండి అంతే. అది ఏ ఒక్క డినామినేషన్కో ఏ ఒక్కరికో చెందింది కాదు. మహామహులు సతీష్ కుమారు, ప్రవీణ్ కుమారు, ఏవో చాలా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే దూరం. ఎందుకు? ఇలాంటి విషయాల్లో దూరి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినకుండా చక్కగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మేమేం చేస్తున్నాం, సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో ఏదో హడావుడి చేసి గొడవ చేసి మైలేజ్ పొందుదాం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఈ విధంగా కంట్రోల్ తప్పి నియమ నిబంధనల గురించి చర్చించడానికి వచ్చిన విజయ్ కుమారు అసలు ఒక నిలకడంటూ లేకుండా రకరకాలుగా మాటలు మారుస్తూ ఈ డిబేట్ జరగడానికి కావలసిన వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టేసి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ పక్కనున్న వాళ్ళ పెద్దవాళ్ళని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడుతూ నానా రభస చేసి వెళ్ళాడు. కానీ మేము సాధ్యమైనంత వరకు శాంతియుతంగా సామరస్యపూర్వకంగా అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా మా ప్రయత్నాలన్నీ విఫలం చేశాడు. ఈ విషయాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ విషయాలు కూడా మీకు చూపిస్తానన్నీ. ఇక మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన కామెంట్లు మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, ఒకదాని వెంట ఒకటి. ఏంటంటే 350 కోట్ల మంది క్రైస్తవులు నమ్ముతున్న బైబిల్ గురించి పుస్తకం రాయడానికి కరుణాకర్ ఎవరు? హిందువులు బైబిల్ గురించి మాట్లాడడం ఏమిటి అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నాడు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈయనకి బైబిల్ గురించే కాదు, కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా లేదనే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో 350 కోట్ల మంది క్రైస్తవులు లేరు. అధికారికంగా చూస్తే 230 కోట్ల మంది క్రైస్తవులు. ఇంకా అనాధికారికంగా చూస్తే యూరప్ కంట్రీస్లో చాలామంది చర్చిలకు వెళ్ళడం మానేశారు. క్రైస్తవం అంతరించిపోతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. కొన్ని చర్చిలకు కూడా అమ్మకాలు పెట్టేశారు. పోనీ అధికారికంగా ఉన్న 230 కోట్ల మంది చూస్తే వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం కలిగలేరు. వీళ్ళలో 120 కోట్ల మంది క్యాథలికులతో ఒక నమ్మకం, 100 కోట్ల మంది ఉన్న ప్రొటెస్టెంట్లతో ఒక నమ్మకం, ఇంకొంతమంది ఆర్థోడాక్స్, ఇంకొంతమంది చారిస్మాటిక్ వర్షన్ బైబిల్. ఈ విధంగా రకరకాల డిఫరెంట్ శాఖలు ఉన్నాయి. వీళ్ళలో ఏ ఒక్కరిని తీసుకున్నా మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్తారు. వీడిని అడిగితే వాడు నరకానికి పోతాడంటాడు, వాడిని అడిగితే వీడు నరకానికి పోతాడంటాడు. పోనీ ఇవన్నీ డిఫరెంట్ శాఖలు, వేరు నమ్మకాలు అనుకుందాం. మళ్ళీ మన దేశంలోనే ప్రొటెస్టెంట్ బైబిల్ ఫాలో అవుతున్న వీళ్ళందరిలో కూడా ఏకాభిప్రాయం లేదు. యేసు దేవుని కుమారుడు, దేవుడు అనే దాంట్లో వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు పిడి సుందరం తీసుకుంటే మిగిలిన క్రైస్తవులందరినీ తిడతాడు, మీరందరూ తప్పు బోధకులు అంటాడు. అలాగే రంజిత్ తోఫిర్ కూడా పిడి సుందరం సాధారణ ప్రతినిధి అంటాడు. ఆయన ఈయన తిడతాడు, ఈయన ఆయన్ని తిడతాడు. ఒకరికొకరికి కుమ్ములాటలు. ఎవరిని గదించినా మిగిలిన వాళ్ళందరూ నరకానికే పోతారంటారు. కాబట్టి మీరు ముందు హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మతం మారండి నరకానికి పోతారని బెదిరించే ముందు మీ క్రైస్తవుల్లో ఎవరు స్వర్గానికి పోతారో ఎవరు నరకానికి పోతారో మీరు తేల్చుకోండి ముందు. ఆ తర్వాత హిందువుల దగ్గరికి వెళ్దాం. క్రైస్తవ బోధకుల మధ్య ఎంత వాగ్యుద్ధం జరుగుతుంటే బైబిల్లో ఉన్న తండ్రి కొడుకులు ఏం చేస్తున్నట్టు? ఎవరో ఒకడు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి కదా. వీళ్ళు చెప్తున్నది కరెక్టు, వీళ్ళు చెప్తున్నది కరెక్టు, అందరూ వీళ్ళని ఫాలో అవ్వండి అని ఒక పరిష్కారం చూపిస్తే ఈ గొడవలే ఉండవు కదా. వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది మొదటి విషయం. ఇక రెండో విషయం చూస్తే
హైందవులు క్రైస్తవుల నమ్మే బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పుస్తకాలు రాస్తున్నారు అని అంటున్నాడు. మరి బైబిల్ని పట్టుకుని మీరు హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, హిందువుల దగ్గరికి వెళ్ళి మతం మారని ఎందుకు చెప్తున్నారు? ఎవరైనా ఒక హిందువు బైబిల్ తీసుకుని ఓపెన్ చేసి చదివి ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది, మీరు చెప్తుంది వేరు కదా అని ఒక సందేహం వచ్చి ప్రశ్నించడం తప్ప, ఆ మాత్రానికే మీరు ఇంత నానా రాద్ధాంతం చేసేసి ఇంత హడావిడి చేయడం దేనికి? మేము అడుగుతున్నాం, బైబిల్లో ఇలా ఉంది కదా మీరు ఎలా చెప్తున్నారు ఏంటని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవ మత బోధకులుగా మీ మీద ఉందా లేదా? ఆ మాత్రం బాధ్యత తీసుకోలేనప్పుడు మీరు క్రైస్తవ మత బోధకులు ఎలా అవుతారు? ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇలా తిడతారా, బెదిరిస్తారా? అలా అనుకుంటే మీరు ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి, చక్కగా మీ క్రైస్తవ సంఘాల వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని బైబిల్ 100% క్రైస్తవులకు మాత్రమే చెందింది, దీని మీద హిందువులకి కానీ ఇతర మత విశ్వాసాలకు చెందిన వాళ్ళకి కానీ ఎలాంటి హక్కు లేదు, దాని గురించి మాట్లాడడం కానీ దాని మీద వ్యాఖ్యానించే అర్హత కానీ లేదు, ఇది పూర్తిగా క్రైస్తవులకి మాత్రమే చెందింది అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇచ్చేయండి రేపటి నుంచి. ఇక హిందువులు ఎవరు బైబిల్ గురించి మాట్లాడకూడదని మేము మానేసుకుంటాం ఈ విషయాలు. నేను పోనీ ఆ విషయం తప్పుపడుతున్నావు సరే, మరి క్రైస్తవులు చాలామంది హిందూ గ్రంథాల గురించి వేదాల గురించి వక్రీకరిస్తూ వేదాల్లో యేసు దేవుడు, పురాణాల్లో యేసు దేవుడు అంటూ పుస్తకాలు రాశారు కదా, వాళ్ళందరినీ నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ విజయ్ కుమార్ అనే అతను ఒక హిందువు బైబిల్ గురించి పుస్తకాలు రాయడం ఏంటి అని ప్రశ్నిస్తున్న విజయ్ కుమారు మరి క్రైస్తవులందరూ కలిసి హిందూ గ్రంథాలపై పుస్తకాలు రాసినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత నీ మీద లేదా? అంటే క్రైస్తవులందరి తరపున నువ్వు ఒకళ్ళతో పుచ్చుకుని క్రైస్తవ సమాజానికి మొత్తానికి నువ్వు ఒక్కడు ఏదో ప్రతినిధి అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు కదా. మేమేమి నిన్నొక్కడనే దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాయలేదు, క్రైస్తవ మత బోధకులందరినీ దృష్టిలో పెట్టుకుని మేము ఈ పుస్తకం రాసాం. నువ్వేంటో వాళ్ళందరి తరపున నువ్వేదో రిప్రజెంటేటివ్ లాగా వచ్చి తెగ హడావిడి చేస్తున్నావు. మరి అలాంటప్పుడు వాళ్ళందరికీ తప్పు చేసినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. వీళ్ళందరినీ క్రైస్తవ మత బోధకులు హిందూ గ్రంథాల గురించి పుస్తకం రాసినప్పుడు ఒరే తప్పురా బాబు, మీరు ఒక క్రైస్తవులు అయి ఉండి హిందూ గ్రంథాల గురించి పుస్తకాలు రాయడం ఏంటి అని వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళని నిలదీయాలి, వాళ్ళని ఖండించాలి. ఇంతవరకు నువ్వు ఒక్క పనైనా చేసావా? ఏమీ చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఈయన మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు, వీళ్ళు మొదటి నుంచి అదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే. ఏంటంటే వీడు పెద్దగా చదివే లేదు, వీడికి 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటాడు, లేకపోతే ఏదో ఒక వేరే జాబ్ చేసుకునేవాడు కదా, ఈ బైబిల్ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, లైట్లు మోసుకుంటాకి హైదరాబాద్ ఎందుకు వచ్చేవాడు, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడాడు. అంటే ఇక్కడ లైట్లు మోసుకోవడం లేదా కష్టపడి బ్రతకడం అనేది మీకు ఎందుకంత చులకనగా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకులాగా బైబిల్ని పట్టుకుని తప్పుగా వ్యాఖ్యానం చేస్తూ దాన్ని బ్రతుకు తెరువుగా మేము మార్చుకోలేదు కదా. ఆ విషయం మీరే ఒప్పుకున్నారు కదా మొన్న డిస్కషన్లో. నీ పక్కన ఉన్న సెకిని చెప్పాడు కదా, అన్న 25 ఏళ్ళ నుంచి నువ్వు బైబిల్ చెప్తున్నావు, ఇప్పుడు పుస్తకం తప్పని రుజువు అయితే నీ బ్రతుకు తెరువు పోయిద్ది, తర్వాత ఎలా బతుకుతావు నువ్వు అని అడిగాడు. ఒక మాట చెప్పొచ్చా? నేను అడిగిన పాయింట్ మార్చకండి. తను క్రైస్తవుడిగా ఉన్నాడు, క్రైస్తవ్యంలో ఉన్నాడు, క్రీస్తు సువార్తలో ఉన్నాడు, తన లైఫ్లో నిలుచుకోగలడం అంటే 40 ఏళ్ళ జీవితం 20 ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నాడు. నెక్స్ట్ 25 ఏళ్ళ తను ఏం చేయాలి చెప్పండి? ఎవరు పోషిస్తారు? తను ఏ పని చేసుకొని దేవుని అంటే దేవుడి కోసం అంకితం చేశాడు జీవితాన్ని. నెక్స్ట్ ఏం పని చేసుకొని బతుకుతారు? అంటే క్రైస్తవం మీ బ్రతుకు తెరువు అని ఒప్పుకున్నారు. మీ బ్రతుకు తెరువు పోతుంది కనుక బైబిల్ తప్పు అని రుజువైనా కూడా మీరు ఒప్పుకోరన్నమాట. దాన్ని తప్పుగానే అలాగే ప్రచారం చేస్తూనే ఉంటారు, ప్రజల్ని ఆ చీకట్లోనే ఉంచేస్తారన్నమాట. బైబిల్లో యేసు చెప్పినట్టుగా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి తోవ చూపిన ఎడల ఇద్దరు వెళ్ళి గోతిలో పడతారంటాడు. అలాగే మీరు గుడ్డివాళ్ళు అయ్యి ఉండి ప్రజల్ని గుడ్డివాళ్ళని చేసి చీకట్లోకి నడిపిస్తున్నారు. ఎందుకు? మీ బ్రతుకు తెరువు కోసం. కాబట్టి ఒక మత గ్రంథాన్ని అడ్డు పెట్టుకుని దాన్ని తప్పుగా ప్రచారం చేస్తూ బ్రతుకు తెరువు కోసం ప్రజల్ని చీకట్లో నడిపించే మీకన్నా లైట్లు మోసుకునో ఏదో ఒక కష్టపడి బ్రతికే శ్రమజీవులు ఎన్నో రెట్లు మేలు. వాళ్ళని మీరు కించపరచవసరం లేదు. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, విజయ్ కుమార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బైబిల్ మీద ఏమాత్రం నమ్మకం, చిత్తశుద్ధి, మీరు చేసే ప్రచారం మీద విశ్వాసం మీకుంటే మేము రాసిన ఈ పుస్తకం
తప్పు అని మీకు అనిపిస్తే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీతో చర్చించడానికి అన్ని వేళలా మేము సిద్ధంగా ఉంటాం. ఇలా వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ పనికిరాని ఛాలెంజ్లు చేసుకుంటూ 10th క్లాసా, ఇంటర్మీడియటా, పిహెచ్డీలా ఇవన్నీ మీకెందుకు? మేము బైబిల్ చదివాం, బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్తున్నాం. ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయో లేవో తేల్చండి. ఇవి తేల్చకుండా ఎక్కడెక్కడ విషయాలన్నీ తవ్వుకుంటూ వెళ్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తాం. మీ గ్రంథాలు తీసుకురండి, వాటి గురించి మాట్లాడదామంటాం. ఇవి మీ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. త్వరలో మీ మొహం మీద చెప్పుతో కొట్టే రోజులు కూడా దగ్గరకు వస్తాయి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ వెళ్తే. కాబట్టి విజయ్ కుమార్కి మేము మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు నేను తప్పు చేశానని ఒప్పుకుని, ఎందుకంటే ఆ రోజు మేము ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకరోజు టైం కేటాయించి అక్కడికి కూర్చున్నాం. ఈయనేమో జస్ట్ మీటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చి ఆ టైం గ్యాప్లో అక్కడికి వచ్చాడు. రావడం 10 మందిని తీసుకుని కెమెరా తీసుకుని ఏదో హడావిడి చేసేసి రికార్డ్ చేసేసి ఏదో చేసేద్దామని చెప్పి ఆ ప్లాన్తోనే వచ్చాడు. మేమేమో నమ్మకంతో ఎంతోమంది ఆ రోజు ఆ టైం కేటాయించి అక్కడికి వచ్చి కూర్చున్నాం. కనుక ఇంతమంది టైంని శ్రమని వృధా చేసినందుకు విజయ్ కుమార్ నేను తప్పు చేశానని ప్రకటన చేసి మళ్ళీ సామరస్యపూర్వకంగా ఈ పుస్తకంపై నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను అని పనికిమాలిన కండిషన్స్ మానేసి చట్టబద్ధమైన నియమాలకి కట్టుబడితే అతనితో చర్చించడానికి కూడా మేము సిద్ధం. ఇలా బలవంత మత మార్పిళ్ళు అనే కాన్సెప్ట్ మా దగ్గర లేదు, అవి మాకు అనవసరం. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు బైబిల్లో ఉన్నాయా లేవా? తప్పైతే నేను క్షమాపణ చెప్తాను, పుస్తకం ప్రింటింగ్ ఆపేస్తాం, భవిష్యత్తులో ఇంకెప్పుడు బైబిల్ గురించి మాట్లాడను. మీకు ఇంతకు మించిన అవకాశం ఇంకేం ఉండదు. నేను క్రైస్తవుడిగా మారితే మళ్ళీ బైబిల్ని ప్రశ్నిస్తా. కాబట్టి క్రైస్తవులు కూడా ఈ విషయం మీద ఆలోచించి ఎవరి వైపు న్యాయం ఉందో అనేది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మేమైతే నిష్పక్షపాతంగా ఎలాంటి దురుద్దేశాలు లేకుండా స్పష్టంగా చెప్తున్నాం. మేము తప్పించుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ పుస్తకం మీద ఏదైతే మేము ప్రకటించామో ఆ విషయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం.